మొదట శంభాజీది సినిమా చూసిన తర్వాతన దాని మీదన నెగిటివ్ కామెంట్లు చేశారు. ప్రజలందరూ మానేస్తారనుకున్నారు. తీరా చూస్తే ఈ నెగిటివ్ కామెంట్ల వల్ల చావా సినిమా మరింత హిట్ అయింది. అది కాస్త కోట్ల రూపాయల సినిమా సాధించింది. వాస్తవంగా బడా హీరోలు ఉన్నటువంటి సినిమాలకు కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో ఇది సూపర్ సక్సెస్ అవ్వడం అన్నటువంటిది ఒక్కసారిగా మింగుడు పడలేదు. దీంతో హిందూ చైతన్యం అన్నది అర్థమైంది. ఇప్పుడు రూట్ మార్చేశారు. వెంటనే ఎప్పుడైతే ఇది జరుగుతుందో శివాజీ ఇప్పుడు సెక్యులర్. ఎందుకంటే ఆయన మసీదులు కట్టించాడు. అట్లాగే ఆయన తన సైన్యంలో ముస్లింలు కూడా పెట్టుకున్నాడు. ఎస్, అది కదా గొప్పతనం. మరి అదే సందర్భంలో ఒక ఔరంగజేబు కానీ లేకపోతే కనుక ఈ దేశం మీద దండయాత్రలు చేసిన బాబర్ కానీ వీళ్ళు ఎవరైనా హిందూ రాజులను పెట్టుకున్నారా? వాళ్ళ దాంట్లో మతం మార్చి పెట్టుకున్నారు. కొంతమందిని పెట్టారు మతం మార్చి. బట్ శివాజీ హిందూ రాజు అయ్యండి, హైందవ రాజ్యం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ముస్లింలు సంబంధించినటువంటి సైన్యంలో శక్తివంతంగా పనిచేసే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఏది వాళ్ళ దేశాన్ని జయించాక వాళ్ళ శక్తిని గ్రహించి దగ్గరికి తీసుకుని వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి మసీదు కట్టించి అదే సందర్భంలో వాళ్ళని సైన్యంలో పెట్టుకున్నాడే. వాళ్ళని ఏమైనా మతం మార్చాడా? హిందూ మతంలోకి మార్చాడా? మరి నిజమైనటువంటి సెక్యులర్ అప్పుడు ఆయనే కదా. ఇప్పుడు సెక్యులర్ మాట్లాడుతున్నారు, కరెక్ట్. మరి ఔరంగజేబు సెక్యులర్ ఎట్లా అయ్యాడు? ఔరంగజేబుకి సంబంధించి ఇంతవరకు గొప్పోడి కింద చిత్రీకరించారు కదా. అట్లాగే బాబర్ని గొప్పోడి కింద చిత్రీకరించారు కదా. అక్బర్ని గొప్పోడి కింద చిత్రీకరించారు కదా. మరి వాళ్ళు ఏనాడు పాటించారు హిందూ ధర్మానికి సంబంధించిన రక్షణ? అలాగే శివాజీ అన్య మతాలకు సంబంధించింది ఏదన్నా కూల్చాడా? వాళ్ళ మత విశ్వాసాలు భంగపరిచాడా? మరి ఎలాగా హిందూ వర్గానికి సంబంధించినటువంటి రాజుల గురించి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తారు? కనీసం ఇప్పటికైనా కొంచెం ఒక్కసారి చరిత్రని చదువుతున్నారు, తెలుస్తోంది. కానీ హిందుత్వం మీద ద్వేషంతో చరిత్రను వక్రీకరించుకుని ఆలోచించేటటువంటి ధోరణి వదిలితే బెటర్.